నమస్కారం మీడియా పాత్రికేయులకు కిసాన్ పర్వర్ కుటుంబానికి అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. ఈవేళ కిసాన్ పర్వర్ మరొక అడుగు ముందుకేసి మహబూబాబాద్ డోర్నకల్ కేంద్రంలో 25,000 స్క్వేర్ ఫీట్ వేర్ హౌస్కి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నాం. ఇవాళ మీ అందరి సహకారంతో ఇవన్నీ కూడా చేయడానికి సహకారం అయ్యింది. ఇదే విధంగా ఇంకా ప్రతి మండలానికి కూడా ఒక వేర్ హౌస్లు పెట్టుకొని మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో సుమారు ఒక సంవత్సర కాలంలో 1,00,000 స్క్వేర్ ఫీట్లు స్టోర్ చేసి ఇక్కడ రైతులకు ఏ విధంగా అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందాలో కిసాన్ పర్వర్ తన వంతు కృషిగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. రాజకీయమే మాట్లాడతామన్నా, వ్యాపారాలు మాట్లాడడం. ఇప్పుడు వ్యాపారమే మాట్లాడుతూ ఉన్నాం. రాజకీయం మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడతాం. ఆరోపణలు ఏముందన్నా ఏమైనా మాట్లాడతారు. దానికి ఏమున్నది? ప్రతి ఆరోపణలకు సమాధానం వేయడానికి లేదు కదా. వ్యాపారం చేస్తూ ఉన్నాం, వ్యాపారం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాజకీయం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు రాజకీయం గురించి మాట్లాడతాము. ఈరోజు ఖచ్చితంగా నాకు తెలిసి మా సోదరుడు రామచంద్ర నాయక్ ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నారు. అతను యువకుడు, కొత్తగా ఎమ్మెల్యే అవుతున్నారు, ఏదో చేయాలి అనే ఒక ఆకాంక్షతో ముందుకు పోతూ ఉన్నాడు. మరి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అని మేము అనుకుంటా ఉన్నాం. ప్రజలకు ఏం కావాలన్నది ప్రజలకు కావాల్సింది చేస్తాడు, లేదా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలన్నది. మరి ఎవరండి మీరు? ఖచ్చితంగా పిలుస్తాం. భూమి పూజనే కదా ఇది. మాకు ఎమ్మెల్యే వీళ్ళందరే మా ఎమ్మెల్యే ప్రస్తుతానికి. పెద్దగా అయినప్పుడు ఖచ్చితంగా రామచంద్ర నాయక్ ఎందుకు ముఖ్యమంత్రినే పిలుద్దాం. దాంట్లో ఏమున్నది? ప్రజల కొరకు చేస్తున్నందుకు పిలవడానికి ఏమైనది? మీరు అనుకోండి, ఫస్ట్ ప్రణాళికని అనుకోండి. మీరు ఇంకో ప్రణాళిక కూడా ఆల్రెడీ చేస్తున్నాం కదా. ఇప్పుడు హెల్త్ సెంటర్స్ కూడా ప్రణాళిక చేస్తూ ఉన్నాము. దాంట్లో అది కూడా చేస్తాము. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ మాట్లాడున్నాము. బహుశా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అది కూడా స్టార్ట్ చేస్తాం. 2,000 మందికి జాబ్లు ఇస్తా అని చెప్పిండు. సాఫ్ట్వేర్ ఐటీ అది అని చెప్పారు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మొన్న మేము హైదరాబాద్ లో ఒక ఆఫీస్ స్టార్ట్ చేసినాం. కొండాపూర్లో సుమారు 600 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము. ఇక్కడ వాళ్ళైనా రావచ్చు, ఎక్కడ వాళ్ళైనా రావచ్చు. ఎవరికైనా అర్హత ఉంటే మహబూబాద్ కానీ, డోర్నకలే కానీ, వరంగల్ కానీ, కేవలం ఏదో మహబూబాద్కో డోర్నకల్కో ఇంకా దేనికో పరిమితమే మేము కార్యక్రమాలు చేయట్లే. భారతదేశ వ్యాప్తంగా మా సంస్థలునే, భారతదేశ వ్యాప్తంగా మా ఎంప్లాయీలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ గోదావరి కడుతున్నాం. ఎంతమంది ఎంప్లాయీస్ పడతారు ఇక్కడ మనకు? 25,000 కట్టనీకే నాకు తెలిసి సుమారు 800 మంది ఎంప్లాయీలు పడతారేమో. ఒక సంవత్సరం మళ్ళీ నాకు తెలిసి ఒక 50 మంది అయితే రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంటుంది అన్న. తర్వాత దినచర్య ఏముంటుంది? ఇంకా నెంబర్ 2 దినచర్య అంటే అండి మన ప్రణాళికలు ఉన్నాయి కదా, అర్థం కాలే. మీరు ఏ ప్రణాళిక మాట్లాడుతారు? క్లియర్గా ఉంటే నా ప్రణాళిక క్లియర్గా ఉంటుంది. గోపాల అన్న చెప్పారు. రెండోది అన్ని ప్రణాళికలే ఉంటాయి. దీని తర్వాత ఇక చూసే ముందు చెప్పడం ఎందుకు కానీ మీరు చూస్తారు.